చక్కటి పాట పాడి దేవునామానికి వచ్చిన సహోదరికి ప్రత్యేక సందర్భం ఉన్నది. ఈ సమయంలో గూడూరులో సేవ చేసిన బ్రదర్ నిహమ్య గారు రావాలి. కానుకల నిమిత్తం జర్నీ గారు రావాలి. కానుకల నిమిత్తం తను ప్రార్థన చేస్తారు. వందనాలు. మరి ఈ సమయంలో అభిషేక కార్యక్రమం ఉంది. 5-10 నిమిషాలు ముగిస్తారు. మరి దైవజనులు ఆత్మీయ తల్లి గారు విక్రమమ్మ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభుత్వం ఆహ్వానిస్తూ ఉన్నాం. నీ బిడ్డలను కూడా నేను అభిషేకిస్తున్నాను. ఈ రాత్రి నీ బలమైన అగ్ని అభిషేకము వీరి తలల మీదకి దిగి వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను. నూనెదయ్యా ఈ నూనెను మీరు పరిశుద్ధపరచు, పవిత్రపరచు. నీ యొక్క అభిషేక తైలముగా అహరోను తల మీద నూనె వేసినప్పుడు అతని అంగీలు అంచు వరకు దిగజారిన పరిమళ తైలము కలిగి అహరోను మీదకు ఉన్న అభిషేకము నీ బిడ్డ మీదకు వచ్చి దిగి నా గిన్నె నిండి పొర్లుచున్నది. నాయన దావీదును నూనెతో నా తల అంటి ఉన్నాడు. నా గిన్నె నిండి పొర్లుచు. నేను బ్రతుకు దినముల నీ కృపాక్షేమము లేని నీ బిడ్డలను కూడా నేను అభిషేకిస్తున్నాను. ఈ రాత్రి నీ బలమైన అగ్ని అభిషేకము వీరి తలల మీదకి దిగి వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను. నూనెదయ్యా ఈ నూనెను మీరు పరిశుద్ధపరచు, పవిత్రపరచు. నీ యొక్క అభిషేక తైలముగా అహరోను తల మీద నూనె వేసినప్పుడు అతని అంగీలు అంచు వరకు దిగజారిన పరిమళ తైలము కలిగి అహరోను మీదకు ఉన్న అభిషేకము నీ బిడ్డ మీదకు వచ్చి దిగి నా గిన్నె నిండి పొర్లుచున్నది. నాయన దావీదును నూనెతో నా తల అంటి ఉన్నాడు. నా గిన్నె నిండి పొర్లుచు. నేను బ్రతుకు దినముల నీ కృపాక్షేమము లేని నీ ఆత్మతో నింపబడును గాక. ఆయన సేవలో ఎదురు కాబోతున్న ప్రతి సమస్యను ఈజీగా జయించడానికి సాధారణ లోకాన్ని సమస్తమును జయించి విజయశీలుడుగా అనేక మంది రక్షించబడినట్లుగా అనేక మందిని వీరి ద్వారా నీ తట్టు చెప్పబడినట్లుగా నీ వాక్యం అందిస్తున్నప్పుడు బలమైన ఆత్మతో నింపబడి అనేక మందిని నీ కొరకు నీ రాజ్య వారసులుగా సిద్ధపరచబడుదురు గాక. అనేక మంది నాయన చీకటి శక్తులను జయించాలి. సేవలో వస్తున్న ప్రతి అటంకాలు తొలగిపోవాలి. వాటన్నింటినీ జయించాలి. సాధారణ అన్నిటినీ సమస్తాన్ని నాయన గొప్ప పెద్ద సంఘముగా ప్రార్థిస్తూ బిడ్డను నేను అభిషేకిస్తూ దీవిస్తూ చేస్తున్నామని అడుగుతున్నాను. అలాగే నీ ఆత్మతో నింపబడును గాక. ఆయన సేవలో ఎదురు కాబోతున్న ప్రతి సమస్యను ఈజీగా జయించడానికి సాధారణ లోకాన్ని సమస్తమును జయించి విజయశీలుడుగా అనేక మంది రక్షించబడినట్లుగా అనేక మందిని వీరి ద్వారా నీ తట్టు చెప్పబడినట్లుగా నీ వాక్యం అందిస్తున్నప్పుడు బలమైన ఆత్మతో నింపబడి అనేక మందిని నీ కొరకు నీ రాజ్య వారసులుగా సిద్ధపరచబడుదురు గాక. అనేక మంది నాయన చీకటి శక్తులను జయించాలి. సేవలో వస్తున్న ప్రతి అటంకాలు తొలగిపోవాలి. వాటన్నింటినీ జయించాలి. సాధారణ అన్నిటినీ సమస్తాన్ని నాయన గొప్ప పెద్ద సంఘముగా ప్రార్థిస్తూ బిడ్డను నేను అభిషేకిస్తూ దీవిస్తూ చేస్తున్నామని అడుగుతున్నాను.
క్రీస్తు నామములో బిడ్డను నేను అభిషేకిస్తున్నాను. బలమైన నీ అభిషేకం దిగిరా. ఇది నా హస్తం. ఓ బలమైన అభిషేకం, సేవకు సరిపడిన బలమైన అభిషేకం నీ బిడ్డ మీదకి దిగి వచ్చున్నావు. అలాగే తండ్రి ఈ బిడ్డను కూడా నేను అభిషేకిస్తాను. తండ్రి షారో యేసుక్రీస్తు నామములో బిడ్డను నేను అభిషేకిస్తాను. బలమైన నీ అభిషేకం దిగిరా. ఇది నా హస్తం. ఓ బలమైన అభిషేకం, సేవకు సరిపడిన బలమైన అభిషేకం నీ బిడ్డ మీదకి దిగి వచ్చున్నావు. అలాగే తండ్రి ఈ బిడ్డను కూడా నేను అభిషేకిస్తాను. తండ్రి షారో నీ హస్తంగా, నీ హస్తము చాపండి. ఓ రబా షబా రబా, నీ హస్తంగా, నీ హస్తము చాపండి. ఓ రబా షబా రబా.